ఇట్లా మనకి ఫర్టిలైజర్ కూడా మోడర్న్గా అందుకుంటాం. ఈ 3 ఆపరేషన్స్ రైతు వారం లోపల చేసుకొని తడులు ఇవ్వాల్సి వస్తుంది సార్. ఇక్కడే మొక్కకి గాలి, వెలుతురు, అలాగే నీరు, పోషకాలు సమయంలో కరెక్ట్ సమయంలో అంది ఆరోగ్య లేబర్ 4 లేబర్లో కవరింగ్ జరిగితే మనకి ప్రోసెస్లో అందుతాయి. Beloved District Collector Dr. Narayan Reddy గారిని సాధారణంగా ఈ నిర్వాహకులకి, రైతులకి, ఆఫీసులైనటువంటి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మిగతా ఆహుతులందరినీ కూడా జ్యోతి ప్రజ్వల్ కొద్దిగా టైం బాగా స్పెండ్ చేయాల్సి ఉంటుంది కదా. ఇందులో స్టాల్స్లో ముఖ్యంగా అగ్రికల్చర్ స్టాల్స్ ఏవైతే ఉన్నాయో అగ్రికల్చర్ స్టాల్స్ ఉన్న ప్రతి ఒక్క మిషన్ గురించి తెలుసుకోండి దయచేసి. అది దేనికోసం పనిచేస్తుంది, ఏ విధంగా పనిచేస్తుంది. అందులో ఇంతకుముందు మీ డిఓ గారు ఇచ్చినట్టుగా మనకి ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ కూడా కొత్తగానే ఉంటుంది అందరికి. కానీ వాడుతుంటే ఏమవుతుందంటే దాన్ని వాడుతుంటే దాని యొక్క లాభాలు మనకు తెలుస్తాయి. ఒకప్పుడు హార్వెస్టర్ ద్వారా మనం కటింగ్ చేయడం అనేది ఎక్కడో కనిపించేది. ఈరోజు హార్వెస్టర్ ద్వారా మాత్రమే కటింగ్ చేస్తున్నాం, ఎక్కడ లేబర్ ఉపయోగించలేదు. రానున్న రోజులలో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే నాటడం కూడా, వరి నాటు కూడా మొత్తం మిషన్ ద్వారా రాబోతాయి. ఏదో మనకు అంటే వరి నాట్లు మిషన్ ద్వారా వేయాలి అంటే దాంట్లో ఏదో పెద్ద సైన్స్, రాకెట్ సైన్స్ ఏం లేదు. సింపుల్గా 2 విషయాలను జాగ్రత్త వహించాలి. నారుమడి అంటే నర్సరీ పెంచే విధానంలో జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత మనం మన బుక్కి ఏ విధంగా అయితే తయారు చేస్తుందో దాంట్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఒకసారి 2 సార్లు చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకు. అప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే లేబర్ అనేది ఒక ఇష్యూ, అంటే లేబర్ దొరకడం, అగ్రికల్చర్ లేబర్ దొరకడం ఒక మేజర్ ఇష్యూ. దాంతోపాటు 2వ ఇష్యూ కూడా ఏంటంటే దీని ద్వారా మనం ఖర్చు తగ్గించి ఆదాయాన్ని పెంచడం అనేది మనకు ఉద్దేశం. ఖర్చు తగ్గించి ఆదాయం పెంచడం. ఆదాయం పెరగాలంటే ఏం కావాలి, మనకు ఖర్చు తగ్గాలి, ఈల్డ్ పెరగాలి. ఎకరాకు మనం పంట దిగుబడి పెరగాలి. దిగుబడి పెరగడానికి ఈరోజు మీకు ఇక్కడ అంటే ఈ వీటి మీద ఇక్కడ ఉన్న సైంటిస్ట్ మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది.